ఖైరతాబాద్ మహాగణపతిని చూడడానికి ప్రతి ఒక్కరు కూడా ఇతర రాష్ట్రాల నుంచి అయితే వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూడొచ్చు, పొద్దు నుంచి కూడా చూసుకుంటే కొన్ని వేల మంది అయితే వచ్చి భగవంతుణ్ణి, ఎవరైతే ఈ మహాగణపతి ఉన్నాడో అతన్ని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. అదేవిధంగా ముఖ్య నేతలు వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ దానం నాగేందర్ గారు కూడా ప్రసాదం పంచుతూ ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం పంపిణీలో ఆయన కూడా ఒక చెయ్యి వేయడం జరిగింది, మనం ఇందాక చూసుకున్నట్టుగా. అదేవిధంగా చూసుకుంటే చాలా మంది కూడా ప్రసాదం అందిందని కూడా అడుగుతున్నారు. దీనికి సంబంధించి మరి ఏ విధంగా జరుగుతుంది ఈ ఉత్సవాలు అనే దాని గురించి ఒకసారి ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరు ఈ రోజు 4వ రోజు రావడం జరిగింది, ఏ విధంగా జరిగింది? ఇంకా మీరు దర్శనం కూడా చేసుకోలేదు, ముందుగానే ప్రసాద పంపిణీ మొత్తం కూడా సేవా కార్యక్రమం ఉంటుంది. మొదటి రోజే దర్శనం అందరం చేసుకున్నాం. ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఈ 11 రోజులు ఓన్లీ సేవ అనే మాకు మరి భగవంతుడు అవకాశం ఇచ్చాడు మాకు. కాబట్టి 11 రోజులు సేవ చేస్తాము. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటాం. చూసుకుంటే కనుక ప్రసాదం మీ చేతుల మీద మీరే పంపిణీ చేయడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే వచ్చేటువంటి భక్తులకు ఇంత పెద్ద ఎత్తున మేము ఈ సౌకర్యాలు ఇవ్వడం అనేది మాకు అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా మాకు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అందరం కూడా ఒక ఏకతాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వచ్చినటువంటి భక్తులకు అన్ని రకాలుగా మేము ఉన్నాము. ఖైరతాబాద్ ప్రజలు ఉన్నారు సేవ చేయడానికి అని చెప్పడానికి. ఇప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా వచ్చేది, వాళ్ళు కూడా చూసి వాళ్ళే ఆశ్చర్యపోయారు. మా వాళ్ళు చేసినటువంటి అరేంజ్మెంట్ చూసి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. అందరికీ, మీడియాకు, పోలీసుకు, అందరికి కూడా ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకంగా ఉందని చెప్పొచ్చు. దాదాపుగా 70 ఏళ్ళు పూర్తయింది కాబట్టి 70 అడుగుల వినాయకుడిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. దీని గురించి మీ అభిప్రాయం? అదే, ఎందుకంటే ప్రతి సంవత్సరము ఒక ప్రత్యేకత ఉంటుంది. 1954 నుంచి మొదలైనటువంటి వినాయక ఉత్సవాలు ఇక్కడ. ఇది రోజు రోజుకు ఇంకా అభివృద్ధి, దినదిన అభివృద్ధిగా, దినదిన ఇదిగా ఖైరతాబాద్ ఒక కైలాసంగా, అదేవిధంగా ఖైరతాబాద్లో నిత్య కళ్యాణ కార్యక్రమం, నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఖైరతాబాద్ ఉండడం అనేది ఇది వచ్చేటువంటి భక్తులకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఖైరతాబాద్లో పోతే మాకు చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఒక భావన. కుకింగ్ ఏరియాకి కూడా వెళ్ళి అన్ని కూడా చూడబోతున్నారు, ఏమేమి వండారు, ఏంటి వసతులు ఏ విధంగా ఉన్నాయి అందరికీ అని చెప్పి కూడా చూడబోతున్నారు. ఒకసారి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సరే, మరి నిమజ్జనం ప్రత్యేకంగా అయితే భోజనాలంతా మా అన్నగారు అరేంజ్మెంట్. నిమజ్జనం గురించి ఏమంటారండి? ఎందుకంటే మొత్తం కూడా అంటే ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయితేనే అసలైన నిమజ్జనం అని చెప్పి అంటూ ఉంటారు. దాని గురించి ఏర్పాట్లు ఏ విధంగా? అంటే అదే నిమజ్జనం అప్పుడు వరకు కూడా ఎలాంటి ఇదిగా అంతరాయం కలగకుండా పొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలు పెడితే పొద్దున్న నుంచి కూడా వారు వచ్చే వారికి అన్ని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వరకు కూడా అన్ని ఇక్కడే ఏర్పాట్లు. మొత్తం దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మనం అన్ని చూసాం. ఇందాక భక్తులకి ప్రసాద పంపిణీ చేయడం, ఇప్పుడు కూడా ఇక్కడ ఆహార పదార్థాలు ఏ విధంగా ఉన్నాయి భక్తులకి పంచేది కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా వండుతున్నారు ఏంటనేది కూడా ఇప్పుడు వచ్చి చూడడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.